నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల డీఎస్పీ హరినాథ్ రెడ్డి ఆగడాలు అక్రమాలపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామన్న మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. ఎన్జీఓస్ కాలనీలోని ఏవి స్వగృహంలో టీడీపీ నేతల సమావేశం. ఏవి సారథ్యంలో భూమా కుటుంబానికి అండగా నిలవాలని తీర్మానించిన నేతలు. జ్యోతిరావు ఫులే జయంతి వేడుకలను జరుపుకున్న అధికారులు, ప్రజా సంఘాల నాయకులు. నంద్యాల పట్టణంలోని బొగ్గు లైన్లో వ్యక్తి అనుమానాస్పద మృతి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు ఫులే చేసిన సేవలు మరువలేనివన్న మంత్రి అఖిలప్రియ. నంద్యాల డీఎస్పీపై టీడీపీ నేత మాజీ ఆర్ఐసీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నంద్యాల పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలోని తన నివాస గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ హరినాథ్ రెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. డీఎస్పీని సస్పెండ్ చేసి వీఆర్కు పంపాలని, నంద్యాల పట్టణంలో శాంతి భద్రతలు నెలకొల్పాలని ఉన్నతాధికారులను ఆయన కోరారు. నంద్యాల డీఎస్పీ హరినాథ్ రెడ్డి వ్యవహారంపై టీడీపీ నేత ఏవి ఘాటుగా స్పందించారు. డీఎస్పీపై గతంలో దివంగత ఎమ్మెల్యే భూమా ఆరోపణలు చేసిన విషయాన్ని ఏవి సుబ్బారెడ్డి ప్రస్తావిస్తూ ఇసుక మాఫియాతో పాటుగా మట్కా, జూదం లాంటి పలు అసాంఘిక కార్యకలాపాల్లో డీఎస్పీ హరినాథ్ రెడ్డికి భాగస్వామ్యం ఉందన్నారు. డివిజన్లో పలు సెటిల్మెంట్ చేస్తూ ఎదురు తిరిగిన వారిపై అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. ఇటీవలే ఒక వ్యక్తి నుంచి 40 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే ఆ వ్యక్తి 2 లక్షలు ఇచ్చి పట్టణం వదిలి వెళ్లిపోయారన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బుతో కర్నూలు సమీపంలో అత్యాధునిక భవంతితో పాటుగా అనంతపురంలో భూములు కొని బినామీల పేర పెడుతున్నారని ఆయన విమర్శించారు. డీఎస్పీ ఆగడాలపై కొన్నిటికి ఆధారాలు ఉన్నాయని, మరికొన్నిటికి లేకపోయినప్పటికీ నిజాయితీ గల అధికారులతో విచారణ చేయిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. నిజాయితీగా పనిచేస్తున్న జిల్లా ఎస్పీ రవికృష్ణను సైతం ఈ అధికారి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూ ఇందులో భాగంగా అతి తక్కువ ఖర్చుతో వినోదాన్ని అందించేందుకు ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేశారని, వీటికి సంబంధించిన హక్కులు తమకు వచ్చాయన్నారు. ఈ కేబుల్ విషయంలో సైతం డీఎస్పీ జోక్యం చేసుకుని అవినీతికి పాల్పడి కోర్టు ఇచ్చిన ఆర్డర్ను సైతం వక్రీకరిస్తూ కోర్టు ధిక్కారానికి సైతం పాల్పడుతున్నట్లు ఏవి చెప్పారు. కేబుల్ విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అందుకు డీఎస్పీ హరినాథ్ రెడ్డి బాధ్యత వహించాలని ఈ సందర్భంగా ఏవి స్పష్టం చేశారు. ఈరోజు ప్రధానంగా మిమ్మల్ని అందరినీ కూడా పిలవడానికి కారణము ఎందుకంటే ఇది బయటి ప్రపంచానికి తెలియాలి. ఒక అవినీతి అధికారి గుట్టు రట్టు చేయడం కోసం ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ అధికారి నంద్యాల డీఎస్పీ హరినాథ్ రెడ్డి. ఆయన గత 2-3 సంవత్సరాల నుంచి కూడా చాలామంది కూడా ఇది బహిరంగ రహస్యమే, కానీ ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. నీకు ఆయన చేసే అవినీతి ఇసుక దందాలు. మన మహాశివరాత్రి జరిగితే అతనే గ్యాంబ్లింగ్ బ్యాచ్ని, మట్కా బ్యాచ్ని పిలిపించి డబ్బులు తీసుకొని రన్ చేయడం జరిగింది. ఇది నేను చెప్తున్న ఆరోపణలు కాదు, వాస్తవాలు. దీన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, విజిలెన్స్ వాళ్ళు కానీ విచారిస్తే ఇంకా నిజాలు బయటపడతాయి. ఆయన లా అండ్ ఆర్డర్ చేసే అధికారిగా కాకుండా ఒక పంచాయతీలు చేస్తూ, గతంలో ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది, రాత్రుళ్ళు కూడా తెల్లవారేంత వరకు కూడా 3 గంటల వరకు కూడా పంచాయతీలు చేసి ఆ పంచాయతీల్లో కూడా న్యాయం కాకుండా ఇరు వర్గాల దగ్గర, పంచాయతీకి వచ్చిన ఇరు వర్గాల దగ్గర డబ్బులు తినడం జరిగింది. ఒక తండ్రి కొడుకులు తల్లి పంచాయతీ వస్తే
అతన్ని 40 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. అతను 2 లక్షలు డబ్బిచ్చి నంద్యాల పట్టణం వదిలిపెట్టిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎవిడెన్సులు లేకపోవచ్చు, కానీ ఇది ఇంటెలిజెన్స్ కానీ విజిలెన్స్ కానీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ హోమ్ మినిస్టర్ కానీ లోకేష్ గారు కానీ నీతి నిజాయితీ గల పరిపాలన అందించాలని దృఢ సంకల్పంతో వాళ్ళు పరిపాలిస్తున్నారు. అటువంటి వాళ్ళ పరిపాలనలో తులసివనంలో గంజాయి మొక్కలాగా ఈ హరినాథ్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నాడు. నావి ఆరోపణలు కాకుండా ఇటువంటి అధికారికి మళ్లీ గుణపాఠం జరిగేలాగా ఖచ్చితంగా ఈయన మీద వీఆర్లోకి తీసుకొని ఇంటెలిజెన్స్ కానీ విజిలెన్స్ కానీ ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలు బయటపడతాయి. నేనేదో 2-3 ఆరోపణలే చెప్పాను. బొమ్మల సత్రం కాడ బ్రిడ్జి దగ్గర కూడా ఒక్కొక్క పిల్లర్కు ₹1,00,000 అన్నట్టు ట్రాఫిక్ అంతరాయం జరుగుతుందని చెప్పి కాంట్రాక్టర్తో కూడా డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. బయటికి తీస్తే కుప్పలు తెప్పలుగా ఆయన పంచాయతీలు చేసే డబ్బులు తినేటివి ఉన్నాయి. ఈరోజు వెంకటరమణ కాలనీలో దాదాపు 2 కోట్లతో ఒక ఇల్లు కట్టడం జరుగుతూ ఉంది కర్నూలులో. అంతేకాకుండా అనంతపూర్లో కొడుకుపేటనో ఏదో కొంత పొలం కూడా భారీ ఎత్తున కొనడం జరిగింది. ఇవన్నీ కూడా ఆరోపణలు కాదు, నేను వాస్తవాలను కూడా బయటికి తీసే రికార్డు రూపంగా కూడా అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మీకు చిన్న ఉదాహరణ, ఎందుకంటే ఇది ఎవిడెన్స్తో కూడుకునేది కాబట్టి దీనికి బేసిక్గా ఇది ఎంత మటుకు ఆయన అధికారి అవినీతి అధికారి అనే దానికి ఒక ఎవిడెన్స్ ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. మీరు పేపర్లలో కూడా చూసింటారు. కేబుల్ వార్ అని చెప్పి పత్రికలలో రావడం జరిగింది. సిటీ కేబుల్ అనే సంస్థ దాదాపు 20 సంవత్సరాలు పైన అయింది. మేము రన్ చేస్తున్నాము. దాంట్లో నేను ప్రధాన భాగస్వామిని. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఫైబర్ గ్రిడ్ అనేది పెట్టడం జరిగింది. అది పేదవారికి తక్కువ ధరకు ఇవ్వాలి, వినోదాన్ని పంచాలి. నెట్ కూడా ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, నెట్ కూడా సర్వీస్ ఉండాలి అని చెప్పి ఫైబర్ నెట్ పెట్టడం జరిగింది. ఆ ఫైబర్ నెట్ ను సిటీ కేబుల్ కు అగ్రిమెంట్ అయింది. ఆ అగ్రిమెంట్ కూడా సీఎం చేతుల మీదుగా సిటీ కేబుల్ ఎండీ అయిన జయచంద్ర రెడ్డి అందుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ ఫైల్ ఉన్నాయి. ఆ అగ్రిమెంట్ కాపీ అయితేనేమి, దాని తర్వాత ఆ అగ్రిమెంట్ లో ఏముందంటే ఎవరైతే ఏపీ ఫైబర్ గ్రిడ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే పోల్స్ మీద వైరును ఉపయోగించుకోవాలి, మిగతా వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీలు లేదు. ఆ కాపీ కూడా మీరు చూడొచ్చు. వీలు లేదు. ఒకవేళ అట్లా ఎవరైనా ఉంటే పోలీసుల సహకారంతో దాన్ని తొలగించాలనేది కూడా ఆర్డర్ ఉంది. దాని తర్వాత పోలీసులకు మేము చెప్పడం జరిగింది. మాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా సిఐకి కంప్లైంట్ ఇచ్చాము, డిఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. తీసుకోకపోతే తొలగిస్తారేమో అనే ఉద్దేశంతో మిగతా కేబుల్ ఉన్న వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది. కోర్టుకు పోతే మేము కోర్టుకు వెళ్ళాము. వెళ్తే కోర్టు ఏమని ఇచ్చింది, వాళ్లకు నోటీస్ ఇచ్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు వాళ్ళు ఏదైనా మీతో అప్లికేషన్ పెట్టుకుంటే వారం లోపల అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్లకు గడువిచ్చి 2 వారాలు తర్వాత తొలగించండి, నోటీస్ ఇచ్చి తొలగించండి అని చెప్పింది. ఇప్పటికి 2 నెలలు అవుతుంది. సరే, కోర్టులో ఏం డెసిషన్ వచ్చింది, అంతవరకు స్టేటస్ కోను మెయింటైన్ చేయండి అని చెప్పారు. స్టేటస్ కోకు అర్థము కొత్తది కనిపెట్టాడు డిఎస్పీ. స్టేటస్ కో అంటే ఏంటి, యథాస్థితిని కొనసాగించాలి అని. యథాస్థితిని కొనసాగించకుండా వైర్లు లాగుతా ఉంటే కంప్లైంట్ చేస్తే
వాళ్ళతో డబ్బులు తిన్నాడో, రాజకీయ లాలూచి ఉందో చట్టాన్ని కాపాడవలసిన అధికారి చూస్తూ ఊరుకుంటున్నాడు. దానికి ప్రతిఘటన చేసి ఏదైనా జరిగితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము వస్తే ఎవరు దానికి బాధ్యులు? నేను ఈరోజు ఆరోపణలు చేసే ముందు ఈ ఫైల్ని ఇచ్చి ఒక అడ్వకేట్ని ఇచ్చి జయచంద్ర రెడ్డి మా ఎండీని ఇచ్చి ఎస్పీ గారి దృష్టికి ఈ ఫైల్ అంతా కూడా తీసుకొని పోయినాం. ఫస్ట్ ఎస్పీ గారి దృష్టికి తీసుకొని పోతే ఎస్పీ గారు క్షుణ్ణంగా దీన్ని చదివి న్యాయం మీ వైపే ఉన్నట్టుంది అని చెప్పి ఇమ్మీడియట్ గా ఆయన స్పందించి డిఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది. వీళ్ళ వైపు న్యాయం ఉంది, మీరు ఒక్కసారి పరిశీలించి ఇమ్మీడియట్ గా మనకు రాజకీయాలు అవసరం లేదు, ఎవరికి న్యాయం ఉంటే వారికి చేయండి అని చెప్పి లాయర్ ముందర మా ఎండీ జయచంద్ర రెడ్డి ముందర ఎస్పీ గారు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత కూడా గతంలో పంచాయతీలు చేసే అలవాటు ఉంది కాబట్టి తొలగించకుండా అటు వ్యక్తులను మా వ్యక్తులను పిలిపించి పంచాయతీ చేస్తాడు. ఈ ఆర్డర్స్ ఇవన్నీ ఎందుకు? కోర్టును కూడా ధిక్కరిస్తున్నాడు ఆయన. కోర్టు ధిక్కారణ క్రింద కూడా ఆయన మీద నేను కోర్టుకు పోతున్నాను, కోర్టు ధిక్కారణ కేసు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు ఎవిడెన్స్ ఉన్నాయి. మా లాయర్ మీకు చెప్తాడు ఏ ఆర్డర్ కాపీ ఏముంది, ఎందుకు ఇంత నేను ఎవిడెన్స్ చూపిస్తున్నా అనేది అర్థమవుతుంది. ఇప్పటికైనా టేబుల్ వార్లో గలాట అంటూ జరిగి లా అండ్ ఆర్డర్ లోపిస్తే డిఎస్పీనే దానికి కారణము. ఎస్పీ గారు చాలా నిజాయితీగా ఉన్నారు. వాయన దృష్టికి కూడా పోకుండా వాయన దృష్టిని కూడా మభ్యపెట్టి వీళ్ళ చేస్తున్నాడు అనేది నాకు అనుమానం ఉంది. నేను డిఎస్పీ గారి మీద చేసిన ఈ ఆరోపణలకు ఎంతో మంది బాధితులు బయటికి చెప్పలేక ఇబ్బందులలో పడుతూ ఉన్నారు. అటువంటి బాధితులు ఎవరైనా నా దగ్గరికి వస్తే వాళ్ళ పేర్లను రహస్యంగా ఉంచి ఆ జరిగిన సంఘటనలను ముఖ్యమంత్రి దృష్టికి, హైయర్ అఫీషియల్స్ దృష్టికి కూడా తీసుకొని పోతాను. చాలామంది బాధితులు ఉన్నారు. వాళ్ళు కూడా నన్ను వచ్చి వాళ్ళకి ఏ విధంగా పంచాయతీలలో డబ్బులు తీసుకున్నాడని కూడా వీలుంటే నన్ను వచ్చి సంప్రదిస్తే మీకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేలా చూస్తాను. నంద్యాల పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలోని ఏవి స్వగృహంలో నంద్యాల మండల స్థాయి టీడీపీ నేతలు కార్యకర్తల సమావేశం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, టీడీపీ యువనేత భూమా బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి కార్యకర్తలు, నేతలు అంతా కలిసికట్టుగా పనిచేస్తూ భూమా కుటుంబానికి అండగా ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యే మరణాంతరం జరిగిన పరిణామాలు, భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణాన్ని దివంగత ఎమ్మెల్యే భూమా ఎంతో అభివృద్ధి చేయాలని పరితపించారని, వారి ఆశయ సాధనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సంకల్పించారు. భూమా కుటుంబానికి, ఏవీకి గ్యాప్ ఉందన్న అపోహలో కొంతమంది ఉన్నారని, ఈ అపోహ స్థానికంగా ఎంతో నష్టం ఉందని, ఈ అపోహ లేకుండా స్పష్టత ఇవ్వాలని నేతలు ఈ సందర్భంగా కోరారు. అనంతరం టీడీపీ యువనేత భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, మా చిన్ననాటి నుంచి ఏవి సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి ప్రాణ స్నేహితులని, వారి ఇరువురి సంయుక్త పోరాటాల ఫలితమే నేడు భూమాకు ఇంత పెద్ద కుటుంబం దొరికిందన్నారు. నంద్యాలలో ఏవి సుబ్బారెడ్డి సారథ్యంలో కార్యకర్తలు, నేతలు తమ సమస్యలను తమ దృష్టికి తెస్తే మంత్రి అఖిలప్రియ ద్వారా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అనంతరం మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, భూమాతో తనకున్న అనుబంధాన్ని నెమరవేసుకుంటూ భూమా కుటుంబానికి తనకు మధ్య గ్యాప్ వచ్చిందన్న వార్తలు నిజం కాదన్నారు. పదవిలో ఎవరు ఉన్నా ఒకటే అని భూమా తను భావించామని, అందుకే గత ఎన్నికల్లో తాను తప్పుకొని భూమా గెలుపుకు కృషి చేశామన్నారు. నంద్యాలలో ప్రతి కార్యకర్త ఏ ఇబ్బంది ఉన్నా తనకు తెలియజేస్తే భూమా బ్రహ్మానందరెడ్డికి, మంత్రి అఖిలప్రియకు తెలియజేస్తామన్నారు. నంద్యాల టికెట్ దాదాపుగా భూమా కుటుంబానికే వస్తుందని తనకు నమ్మకం ఉందని, ఏది ఏమైనా అందరూ సమిష్టిగా భూమా కుటుంబానికి అండగా ఉండి నంద్యాలలో టీడీపీకి, భూమా ఫ్యామిలీకి పూర్వ వైభవం తేవాలని ఈ సందర్భంగా ఏవి కోరారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆర్వి సుబ్బారెడ్డి, జయసింహారెడ్డి, మాజీ జెడ్పీ ఉపాధ్యక్షులు కొప్పుల శివనాగిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్, కౌన్సిలర్ కొండారెడ్డి, ఏవీఆర్ ప్రసాద్, మైనారిటీ నాయకులు మస్తాన్, మండల స్థాయి, పట్టణ స్థాయి టీడీపీ నేతలు, ఏవి భూమా అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అంశం ఏంటంటే, మనకు అతి త్వరలోనే భవిష్యత్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి.
ఈ బై ఎలక్షన్స్లో మనం ఖచ్చితంగా పార్టీ నిర్ణయించినటువంటి మేరకు ఎవరైతే భూమా కుటుంబ సభ్యులకు సీట్ ఇస్తారో వారిని ఖచ్చితంగా మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ వివరిస్తూ నంద్యాలకు అభివృద్ధి కొరకు భూమా నాగిరెడ్డి గారు అహర్నిశలు శ్రమించి కృషితో ఎంతో అభివృద్ధి తీసుకురావాలని చెప్పేసి ఆకాంక్షించేవాడు. ఈ సమయంలో మనమంతా ఒక్కతాటిగా నిలుస్తూ మనమంతా భూమా కుటుంబ సభ్యులం, మనమంతా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మనమందరం కూడా కృషి చేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలి. పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తే కానీ మనము గడ్డవలేము. నాగిరెడ్డి గారు ఎలక్షన్లో మాకు అందరికీ ఒక మాట చెప్పేవారు, మన శత్రువు పిరికోడు, మీరు చాలా విషయాల్లో జాగ్రత్త ఉండాలి అని ఎప్పుడు చెప్పేవాడు. ఇప్పుడు కూడా మనకి ఎక్కడ ఎన్ని కోట్లు కొడతారో ఎక్కడ ఎంత పదవుతుందో అనేది చాలా డేంజరస్ పొజిషన్. అది అందరు కలిసికట్టుగా చేస్తే తప్ప మనం ముందుకు పోలేము. ఎవరో ఒకరి కింద పనిచేయాలంటే ఎవరు పనిచేసే పరిస్థితి లేదు. మేము స్వచ్ఛందంగా చెప్తున్నాం, భూమా కుటుంబము ఏమి సుబ్బారెడ్డి వాళ్ళ కంట్రోల్లో ఎంతవరకైనా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఇటువంటి సమయంలో మన ఐక్యత భావన అనేది ఎక్కువగా కావాలి, కసి పెరగాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మండల స్థాయి, నంద్యాల కౌన్సిల్ స్థాయి సంతాప సభ ముందు జరిగినట్టే సంతాప సభతో చూసి ముందస్తు ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్ టికెట్ 100% భూమా కుటుంబానికి క్లియర్ అయిపోయింది. ఆ రోజే ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలా, మండల స్థాయిలో ఉందని ఎలా పిలుచుకోవాలా, ఊళ్ళో నుండి ఎలా పిలుచుకోవాలా అన్నీ పోయింటే 2 మీటింగ్లు మనం ఏ రకంగా సక్సెస్ చేసినామో నిన్న మీటింగ్ కానీ సక్సెస్ అయిపోయి 100% మనకు కన్ఫర్మ్ అయిపోయి అవతలలో లాభం లేదనే స్టేజ్కి చేసి ఉంది. మనం చొక్కా కాలంలో వేసుకొని తిరుగుతున్నామంటే మన వెనకాల భూమా నాగిరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి ధైర్యంతోనే తిరిగి ఉన్నారు. ఎందుకంటే ఆ ధైర్యం మనం కోల్పోలేదు, ఇప్పటికి కూడా అదే ధైర్యంతో ఉన్నాం. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు భూమా అఖిలప్రియ గారి, భూమా బ్రహ్మానంద రెడ్డి గారు కానీ అన్ని విధాలుగా మనకందరికీ తోడ్పాటు ఉంటారు. దాని వెనకాల ఏవి సుబ్బారెడ్డి నాయకత్వం కూడా ఉంటుంది. ఎందుకంటే అలాంటిది ఈ పొద్దు అవతల వాళ్ళు మనం పసిగట్టకూడదంటే ఈరోజు గంగిశెట్టి విజయ్ కుమార్ గారు చెప్పినట్టు అందరూ కలిసికట్టుగా పోయి ఒక సైనికులుగా పనిచేయాలి. కార్యకర్తలకు అందరికీ తీసుకొని నడుస్తున్నాడు. ఇప్పుడు కానీ వాళ్ళ పిల్లలకు తీసుకొని నడిచే టైం దేవుడు ఈయనకి ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడంటే దేవుడు పెద్ద హృదయం ఇచ్చినాడు. ఆ హృదయం ఇప్పుడు మన మీద కానీ, మన ఊళ్ళ మీద కానీ, కార్యకర్తల మీద, లీడర్ల మీద, అందరి మీద అదే దృష్టి పెట్టాలని, మా మీద అందరి మీద దృష్టి పెట్టి మాకు కానీ బాగా చూసుకుంటాడని మాకు నమ్మకం. కార్యకర్తలందరికీ బాబాయ్ ఎంత అండగా ఉన్నారో మీ అందరికీ తెలిసిందే. మాకు చాలాసార్లు చెప్పేవాళ్ళు ఇంట్లో కానీ, పబ్లిక్ మీటింగ్స్లో కూడా ఎన్నోసార్లు అన్నారు, కార్యకర్తలు నంద్యాల ఆలగడ్డ ప్రజలు లేనిది భూమా కుటుంబమే లేదని, కార్యకర్తలు ఆలగడ్డ ప్రజలు నంద్యాల ప్రజలు లేనిది భూమా కుటుంబం లేదని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. మేము కూడా కార్యకర్తలకి అంతే అండగా ఉంటామని మా కుటుంబ సభ్యులం అందరం బాబాయ్ చేసినంత కృషి చేస్తాము, అంతే అభివృద్ధికి పాటుపడతామని మీకు తెలియజేసుకుంటాం. ఏ మామకి మాకైనా డిఫరెన్సెస్ ఉన్నాయని ఫస్ట్ టైం వీడికి వస్తాయంటే మీరు మాట్లాడుతుంటే మాకు అర్థమవుతుంది. ప్రతిరోజు మేము మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఏ డెసిషన్ తీసుకున్నా కూడా అసలు మాట్లాడుకున్న తర్వాతనే డెసిషన్ తీసుకుంటున్నాము. ఈ రోజుది కాదు, బాబాయ్ నా ఏజ్ కంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము వాళ్ళిద్దరిని చూస్తున్నాము. అప్పటి నుంచి మా కుటుంబానికి ఆయన అండగా ఉన్నారు. ఇప్పుడు కూడా మా పెద్ద దిక్కుగా అండగా ఆయనే ఉన్నారు. ఎవరు ఏం ఊహించుకోకండి. నేను ఈ మీటింగు పెట్టడానికి ప్రధాన కారణం కూడా ఈ అపోహలు ఉన్నాయనే ఒకే ఒక ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఇది ఆదిలోనే తుంచేయకుంటే ఇది ఇంకా పెరిగి దీన్ని ప్రత్యర్థులు అవకాశంగా తీసుకొని పెద్దది చేస్తారనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నాగిరెడ్డి గారికి నాకు ఉన్న అనుబంధము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయము. మేము కష్టాల్లో, సుఖాల్లో కాదు కష్టాల్లో కూడా కలిసి పనిచేశాము. ఫ్రాక్షన్లో కూడా నేను నాగిరెడ్డి గారిని ఒక లీడర్గా భావించి ఆయన బయటికి వస్తాననే కూడా ఆవేశంతో, వద్దు గురు నువ్వు ఎమ్మెల్యేవు, నువ్వు ఇంట్లో కూర్చో, నాకు చేత కానప్పుడు నువ్వు బయటకు వద్దువు అని చెప్పి ఫ్రాక్షన్ కూడా చేయడం జరిగింది. గతంలో నాకు 26 కేసులు ఉన్నాయి ఆళ్లగడ్డలో. ఆ విధంగా కష్టాల్లో కలిసి పనిచేశాను, ఆయనతో పాటు సుఖాల్లో పనిచేశాను. ఎందుకంటే ఆయన ఎంపీ అయినప్పుడు ఎప్పుడు పోయినా కూడా పార్లమెంటుకు నేను ఆయనతో పాటు ఢిల్లీ వెళ్ళేవాడిని. కష్ట సుఖాల్లో
కలిసి పనిచేశాము. ఈరోజు ఆయన మరణం తర్వాత రకరకాల ఊహాగానాలు, నేనేదో అడిగానని కొంతమంది అయితే నాగిరెడ్డితోనే ఏవి సుబ్బారెడ్డి పని అయిపోయింది, వాళ్ళ పిల్లలు కూడా దూరం పెడుతున్నట్టున్నారు అనే ఒక క్వశ్చన్ మార్కు ప్రతి ఒక్కరిలో వచ్చింది. ఆర్వి సుబ్బారెడ్డి లాంటి పెద్దలు బయటపడి చెప్పారు, కానీ లేకుంటే ఆ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ అపోహలు తొలగించేదానికే నేను ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. నాగిరెడ్డికి నాకు ఉన్న అనుబంధం ఎంత అంటే, మినిస్టర్ అనేది ఆయన అయితే నాతో సరదాగా అనేవాడు, మరే నేను మినిస్టర్ అయితే నన్ను గుర్తుపెట్టుకోరా కొంచెం అని. అదేందుకు కూడా అట్లా మాట్లాడుతున్నావు అంటే, నా దగ్గరికి ఎవడు వచ్చారంతా నీకు అడిగి వచ్చేది అని ఆ విధంగా అంత ఆయన ఎంత పదవిలో ఉన్నా కూడా స్టేట్ లీడర్ అయినప్పటికీ 35 సంవత్సరాలు అతనితో ఫ్రెండ్షిప్ ఉండడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఏదో కొన్ని తెలియకనో తెలిసో ఈ అవకాశం కల్పించాము, నాదైనా కావచ్చు పిల్లలదైనా కావచ్చు. ఇందాక బ్రహ్మానంద రెడ్డి చెప్పినట్టు ఎప్పుడు కూడా నేను భూమా కుటుంబం వేరు కాదు. కొంతమంది నాకు పల్లెలలో అయితేనేమి నాయకులు అయితేనేమి వ్యక్తి వాళ్ళ అభిమానంతో నా ఇంటికి వచ్చి కూడా చెప్పడం జరిగింది, అన్న పిల్లలు వాళ్ళకేం తెలుస్తుంది, మీరు ఆత్మమాత్రి ఉన్నారు, టికెట్ కూడా నీది ప్రజారాజ్యము నాగిరెడ్డి గారికి ఇచ్చినారు, నువ్వే నిలబడితే ఆళ్ళగడ్డ ఎట్లా వాళ్ళకు ఉంది కదా, నువ్వే నిలబడితే చాలా స్ట్రాంగ్ అంటాది కదా, పిల్లలకు ఆ విషయం నువ్వు చెప్పొచ్చు కదా అని నన్ను అడిగినారు. అంటే చాలా తప్పు మాది. భూమా మరణించిన తర్వాత వాళ్ళ కుటుంబానికే ఈ స్థానం దక్కాలి. మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చివి ఎక్కడ మాట్లాడొద్దు. మీరు నా మీద అభిమానంతో మాట్లాడినా నేను మాట్లాడిచ్చిన అనే అపోహ కలుగుతుంది. ఎక్కడ కూడా మీరు మాట్లాడొద్దని చెప్పి ఆదిలోనే ప్రతి ఒక్కరిని తుంచుకుంటూ వచ్చాను. అటువైపు అధికార పార్టీలో ఉండి ఎన్నో ఒత్తిళ్లకు గురి చేసిన ఒక్క కార్యకర్త కూడా భూమాను వదిలిపెట్టి పోలేదంటే మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అధికార పార్టీలో ఉన్నాము. అధికార పార్టీనే కాదు, అఖిలప్రియ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చాలా మంది కార్యకర్తలు కష్టాలు తీర్చవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. భూమా బ్రహ్మం అయితేనేమి, అఖిలప్రియ అయితేనేమి, ఎవరెవరైతే మనకు అండదండగా ఉన్నారో, కొంతమంది ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నా అది బయటికి చెప్పుకోలేక మనతోనే కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఆర్వి సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు అటువంటి వారిని గమనించి వాళ్ళని ఆర్థికంగా కూడా కొంచెం ముందుకు దూసుకోపోయేదానికి కూడా మనం అందరము పనిచేయాలి. మీ అందరి సహకారంతో రాబోయే ఉప ఎన్నికల్లో నేను నా ఒక్క పర్సనల్ ఒపీనియను, ఎవరి ఎన్ని కుట్రలు పన్నినప్పటికీ రేపు పోటీ లేకుండానే మనకు వస్తుందనేది కూడా నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. నాగిరెడ్డి గారి మీద ఉన్న సింపతి, తరువాత ఆయన నంద్యాలలో రోడ్ల విస్తరణ కోసం ఎంత పాటు పన్నాడో, ఎంత మనస్తాపం చెందాడో, అలాగే 10,000 ఇండ్ల కోసం ఎంత బాధపడినాడో నాకు తెలుసు. అటువంటి వ్యక్తి కుటుంబంలో నుంచి ఎవరైనా పోటీకి నిలబడితే ఆ అవతల వ్యక్తికి డిపాజిట్లు రావనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అఖిలప్రియ గాని, భూమా బ్రహ్మానంద రెడ్డి గాని వాళ్ళకు ఒకటే ఒక అంబిషను, ఏదో ఎమ్మెల్యే కావాలనే కోరిక గాని, పెత్తనం చెలాయించాలని గాని వాళ్ళకు లేదు. వాళ్ళ కళ్ళ ముందర కనపస్తుండేది భూమా నాగిరెడ్డి చేసిన రోడ్ల విస్తరణ, తర్వాత 10,000 ఇండ్లు అవి పూర్తి చేయాలని వాళ్ళ మనసులలో పూర్తిగా ఉంది. అది నెరవేరాలంటే ఖచ్చితంగా
భూమా కుటుంబానికి ఓటు వేయవలసిన పరిస్థితి ఉంటుంది. ప్రజలు కూడా దీన్ని గమనిస్తారు. కాబట్టి ప్రత్యర్థి పోటీలో ఉన్నా కూడా పరాజయం తప్పదు. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పటికీ అది నా మనసులోనే పెట్టుకొని పూర్తి భూమా కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 191వ జయంతి వేడుకలను అధికారులు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని అధికారులు ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అంటరానితనం, వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిటి రామనాథ్ రెడ్డి, సుధాకర్, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 191వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఉత్సవంలో పాల్గొనడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి అలాంటి మహనీయుల ఆశయాలు నెరవేర్చడానికి మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం. మరి ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఎక్కడున్న భగవంతుడు వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జ్యోతిరావు పూలే 191వ జయంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు వాళ్ళ పూలే నిర్ణయాలు ఐక్యంతో సాధించుకోవాలని చెప్పి రాజకీయంగా అనిశ్చితంగా అనగబడిన వర్గాలను ఐక్యతతో సంఘటిత భాగంగా ఏకమై మన రాజ్యాధికారానికి తోడ్పడాలని చెప్పి ఈ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాము. అందరికీ ఆయన వచ్చేసి బడుగు బలహీన వర్గాల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం ఆశాజ్యోతి ఆయన చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఇక్కడ మనం ప్రభుత్వ పరంగా ఆదివాసీ జీవ గారు అలాగే మన వచ్చి ఇక్కడ మన మహాత్మా జ్యోతిరావు పూలే 191వ జయంతి సందర్భంగా మన భారతదేశానికి ఉన్న తెచ్చిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఆయన ఆశయాలను ప్రభుత్వము మరి అనుసరించి బడుగు బలహీన వర్గాలకు చెందే విధంగా విద్యాపరంగా కానీ మరి ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ఆయన పేరిట పార్కులు కానీ రకరకాలుగా ప్రభుత్వము ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన పేరు మీద మరి ప్రతి నియోజకవర్గంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలమంతా కలిసి వారికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. నిధులు ప్రకటించింది. అలాగే 134 కులాలున్న మాకు కనీసం 1000 కోట్లు ఒక్కొక్క కులానికి లెక్కేసుకుంటే 1,00,000 కోట్లు 1,34 కోట్లు అవుతుంది. కనీసము 1,00,000 కోట్లు మా బీసీ కుల సంఘాలకు ఇచ్చి చేతి వృత్తులు అంతరించిపోతున్న ఈ సమయంలో చేతి వృత్తులను అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి బీసీ సంఘాలుగా మేము. నంద్యాల పట్టణంలోని బొగ్గు లైన్లో దాదాపీర్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ సందర్భంగా డీఎస్పీ హర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ దాదాపీర్ అనే వ్యక్తి సోమవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నంద్యాల పట్టణంలోని బొగ్గు లైన్ ఏరియాలో ఈ సయ్యద్ దాదాపీర్ 5 years ఉంటాయి వయస్సు. రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. బిడ్డ కంప్లైంట్ మేరకు అనుమానాస్పదం 174 కలిసి సస్పెన్షన్ దగ్గర కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నంద్యాల పట్టణం బొగ్గు లైన్ వీధిలో దాదాపీర్ అని 50 నుండి 58 సంవత్సరాల వయసు ఉంటారు. తలకు వెనక భాగానే చిన్న గాయమైంది. అనుమానాస్పదం మృతి కింద కేసు నమోదు చేశారు. పూర్వపురాలు దర్యాప్తు తెలియదు. రాత్రి తాగి కింద పడినట్టు సమాచారం ఉంది. రాత్రి దర్యాప్తులో బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి జ్యోతిరావు పులే చేసిన సేవలు జాతి మరువలేనివని పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ పేర్కొన్నారు. మంగళవారం ఆమె నంద్యాల పట్టణంలోని ఆమె స్వగృహంలో జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నంద్యాల డీఎస్పీ హరినాథ్ రెడ్డి ఆగడాలు అక్రమాలపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామన్న మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. ఎన్జీఓస్ కాలనీలోని ఏవి స్వగృహంలో టీడీపీ నేతల సమావేశం. ఏవి సారథ్యంలో భూమా కుటుంబానికి అండగా నిలవాలని తీర్మానించిన నేతలు. జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను జరుపుకున్న అధికారులు, ప్రజా సంఘాల నాయకులు. నంద్యాల పట్టణంలోని బొగ్గు లైన్లో వ్యక్తి అనుమానాస్పద మృతి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే చేసిన సేవలు మరువలేనివన్న మంత్రి అఖిలప్రియ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.